వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయినా దీప్తి. ఇప్పుడైతే ఎండాకాలం అయితే వచ్చేసింది. చాలామంది ఆవకాయ పెట్టుకోవాలి, మాగే పచ్చడి అన్నీ అనుకుంటారు. కానీ ఇప్పుడు అయ్యే కాకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకొని ఉల్లిపాయ పచ్చడి ఎలాగో చూసేసేయండి. కొన్ని ఆయిల్ అయితే వేస్తున్నాను, కొంచెమే శనగపప్పు, కర్ర, ఇచ్చిన విధంగా అయితే లేగాలి. ఇప్పుడైతే ప్లేట్లోకి తీసేస్తున్నాను ఎగిపోయినాయి కాబట్టి. మిరపకాయలు దించేస్తాం కదా, ఒక నిమిషం ముందు వేసుకోండి. నేనైతే మర్చిపోయాను. ఎగిపోయినాయి, తీసేద్దాం ప్లేట్లోకి. వేసుకున్న ఆనియన్స్ ఒక 3 అయితే వేస్తున్నాను, పొడుగుగా కోసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, నా దగ్గర అయితే లేదు కాబట్టి నేనైతే కొత్తిమీర వేయట్లేదు. అండ్ దీని ప్లేస్లో టమాటాలు కూడా వేసుకోవచ్చు. టమాటాలు వేస్తే కనుక ఒకవేళ మీరు ఉల్లిపాయ పచ్చడి చేసి బయట పెట్టేస్తే మర్చిపోతే పోయిద్ది కదా, సో అలా కాకుండా చింతపండు వేస్తే నిలువ ఎన్ని రోజులైనా ఉంటుంది అనమాట. అందుకని చింతపండు అయితే వేస్తున్నాను. సాల్ట్, ఇప్పుడైతే మూత పెట్టేద్దాం 5 minutes. 2 minutesలో కలుపుకున్నాను, లేదంటే అడుగు అంటుకుపోతుంది. నేను బాగా కుక్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడైతే స్టవ్ కట్టేస్తున్నాను, చల్లారవ్వాలి. ఇప్పుడైతే ధనియాలు ఉప్పు కాకుండా మనం జీలకర్ర, పప్పు, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర మనం ఇవన్నీ బ్రౌన్ కలర్గా వేసుకున్నాం కదా. ఇప్పుడైతే మిక్సీ పెట్టేద్దాం. ఇప్పుడైతే ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను. అయితే ఇవన్నీ చల్లారిపోయినాయి. ఇప్పుడు మిక్సీలో అయితే వేసేస్తున్నాను. నీళ్ళు కూడా వేయకుండా మిక్సీ పెట్టుకోవాలి. ఉత్తమమైన ఆనియన్ పచ్చడి అయితే రెడీ. దీంట్లో తాలింపు పెట్టుకొని వాళ్ళు పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. ఈ షేప్లో అయితే ఇలా అయితే చేసుకోవచ్చు. లేదు అంటే పొడిని ఒక బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇంతే. సో చేసుకొని ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒక గోంగూర పచ్చడిలాగా ఉంది ఫ్రెండ్స్.